అల్లకల్లోలంగా ఉన్న సమయంలో 90వ దశకంలో భారతదేశాన్ని మనకి ఏ నొప్పి తెలియకుండా సంస్కరణల బాట పట్టించిన పివి నరసింహారావు గారి ప్రధాన అస్త్రం కుడిభుజం ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు 10 ఏళ్ళు ఈ దేశాన్ని శరవేగంతో అభివృద్ధి వైపు పరుగులెత్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు. సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా శత్రువుల చేత కూడా ఒక్క మాట అనటానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది, తనకి మంచిది, తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పిస్తున్నాను. ఆయనతో పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు నేను లోక్సభ సభ్యుడిగా ఉండటం, మన తెలుగు రాష్ట్రాల్లో పేరు పెట్టి పిలవగలిగినంత సన్నిహితంగా మెలగగలగటం నా అదృష్టం. ఎంత సమర్థవంతంగా ఆయన సంస్కరణల్ని అమల్లోకి తేగలిగాడంటే మీకు ఒక్క ఉదాహరణ అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సరిగ్గా 90వ దశకంలో యుఎస్ఎస్ఆర్ అని మనం పిలుచుకునేటువంటి యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఒక పవర్ సెంటర్. అది అమెరికా ఒక పవర్ సెంటర్ అయితే రష్యా యుఎస్ఎస్ఆర్ ఒక పవర్ సెంటర్. మన మిత్రదేశం, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అండగా నిలబడినటువంటి దేశం. అటువంటి దేశం సంస్కరణలను పెట్టక తప్పని పరిస్థితుల్లో ఏ విధంగా ఎంతటి పతనానికి వెళ్ళిపోయిందంటే, ఇది నేను కూడా మ్యాగజైన్స్లో పతాక శీర్షికల్లో వచ్చిన స్టోరీ. రష్యాలో ఒక ఆవిడ వెళ్ళి ఒక మీట్ స్టోర్స్లో, అంటే మాంసపు దుకాణంలో మాంసం కొనుక్కుని వచ్చి ఇంటికి వచ్చి దాన్ని కడుక్కుని కోసుకుని వండుకుంటారు. కోసి చూస్తుంటే దాంట్లో ఒక చిన్న లోహపు ముక్క కనబడింది ఆవిడ కొనుక్కొచ్చిన మాంసంలో. ఏంటి లోహం వచ్చిందేంటి ఇందులో అని చెప్పి ఆవిడ పట్టుకెళ్ళి అధికారులకు కంప్లైంట్ చేసింది. ఇందులో చిన్న లోహపు ముక్క ఏదో వచ్చిందండి, నేను పలానా కొట్లో మాంసం కొన్నాను అంటే వెంటనే దాన్ని వాళ్ళు పరిశోధనలకు పంపారు, ఏంటి ఈ ముక్కని. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే ఆ ముక్క ఒక బుల్లెట్, ఆ కొనుక్కున్న మాంసం మనుషుల మాంసం, నరమాంసం. ఏవో దేశాల్లో ఎక్కడో చచ్చిపోయినటువంటి శవాల్ని దాన్ని అంతా కూడా మామూలు మాంసం కింద తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో దాన్ని పూర్తిగా శుద్ధిపరిచినట్టుగా రష్యాకి అమ్మేస్తే చవకగా వచ్చింది కాబట్టి రష్యా వాళ్ళు కొనుక్కుని అది తినే పరిస్థితిలోకి వచ్చేసింది రష్యా. ఏ రష్యా అయితే నువ్వా నేనా అన్నట్టు అమెరికాలో నిలబడినటువంటి రష్యా, ఏదైనా చూసుకోండి, ఒలింపిక్స్ చూసుకోండి, లేదు కోల్డ్ వార్, అటు రష్యా వైపు ఉండాలి లేకపోతే అమెరికా వైపు ఉండాలి, అంత బలంగా ఉన్నటువంటి రష్యా ఈ సంస్కరణలు చేయటంలో వచ్చినటువంటి దేశం మొక్కలైపోయింది. మనిషి మాంసం తినవలసినటువంటి దుస్థితిలోకి వచ్చారు అక్కడ ప్రజలు. ఎందుకంటే చౌకగా అదే దొరుకుతుంది, అదే కొనుక్కున్నారు. అదే సమయంలో మన ఇండియాలో సంస్కరణని రాజకీయంగా పివి నరసింహారావు గారు, ఆర్థిక పరంగా మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎంత ఖచ్చితంగా అమలు చేశారంటే రోజు పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో దాని మీద చర్చ జరుగుతూనే ఉండేది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాటిమాటికి మనందరం విన్నాం. ఆ టైంలో ఉన్న వాళ్ళందరం ఈయన జేబులోనే పెట్టి తిరిగేవాడు రాజీనామా మన్మోహన్ సింగ్.
ఎందుకంటే ఆయనకి ఇది అలవాట్లేదు. ఇలా నిలదీసి నువ్వు ఇంత సర్వనాశనం చేసావు, నీ అంత దేశద్రోహి ఎవడో లేడు, ఇలా మాట్లాడే అలవాట్లేదు అతనికి. సింపుల్ లివింగ్, చాలా మామూలు మనిషి. పీవీ గారు తీసుకొచ్చి ఆయన్ని పెడితే పీవీ గారితో చెప్పేవాట, నేను రాజీనామా అంటే ఏ అక్కలేదు, రాజకీయం నేను చూసుకుంటాను, ఆర్థిక పరిస్థితులు నువ్వు చూసుకో, నీకున్నటువంటి నాలెడ్జ్ మొత్తం వాడు అని. పివి నరసింహారావు గారు 91 to 96లో ఈయన ఆర్థిక మంత్రిగా ఏదైతే వేశారో, చంద్రశేఖర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన్ని అడ్వైజర్గా తెచ్చుకున్నాడు. ఇదే మనిషిని పీవీ గారు తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే చంద్రశేఖర్ నవ్వుతూ కామెంట్ చేశాడు, నేను గడ్డం గీసుకోవడానికైనా ఒక బ్లేడ్ తెచ్చుకుంటే ఆ బ్లేడ్ పట్టుకుని పీవీ నరసింహారావు గుండె ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం జరుగుతుందో. ఎందుకంటే చంద్రశేఖర్ టైంలో ఫెయిల్యూర్ అది. చంద్రశేఖర్ టైంలోనే గోల్డ్ మొత్తం వెళ్ళిపోయింది. డైరెక్ట్గా తనఖా పెట్టినటువంటి గోల్డ్ని లిఫ్ట్ చేసి బ్రిటన్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ దేశం పీవీ చేతిలోకి వస్తే సమర్థుడైనటువంటి వ్యక్తి చేతిలో పెట్టాడైనా. తర్వాత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు, మనకు అందరికీ ఏంటంటే మన్మోహన్ సింగ్ ముని అని, కానీ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెల మీడియాని మీట్ అయిన ప్రధానమంత్రి నేనైతే అంతకుముందు వినలేదు. ఎందుకంటే మీడియాని మీట్ అవ్వాలంటేనే చాలా ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఇంకా సభల్లో, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, అక్కడ ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సిన